హామీ నెరవేర్చలేదు. పిల్లలకు ఫీజు కట్ అయిపోయింది. అమ్మఒడి వచ్చింది ఇదివరకు. ప్రతి సంవత్సరం 15,000, 13,000 నుంచి 15,000 వచ్చింది. పిల్లలు తల్లులంతా గిలగిల్లాడుతున్నారు. 40 ఏళ్ళు 45 సంవత్సరం వాళ్ళకి అందరికి ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 18,000 ఇచ్చిండు. అవి ఇస్తానన్నాడు. ఇప్పుడు కూడా మనిషికి ఇంట్లో ఎంత మందికి ఉంటే అంతమంది 15,000 ఇస్తాము సంవత్సరం స్టార్ట్ అయినాక అన్నారు. మరి సంవత్సరం స్టార్ట్ జరిగిపోయింది. ఇచ్చిన కనీసం ఒకటే అది ఉచిత బస్సు అన్నాడు. ఏదన్నా ఉందా? ఉచిత బస్సు అన్నాడు. తెలంగాణలో ఏమైంది? ఇస్తున్నారుగా అన్నమాట నిలబెట్టుకోవాలి కదా, నిలుపుకోవాలి. కనీసం ఈ 5 సంవత్సరాలను చేయాలి కదా. తర్వాత సంగతి కదా, సరే బాగాలేదు. ఓకే, నువ్వు చూస్తున్నావు కదా, బెంగళూరులో జరుగుతుంది, తెలంగాణలో చూసి నువ్వు హామీలు ఇవ్వకూడదు కదా. నీకన్నీ తెలిసిన నేను చెప్పావు కదా, కంప్యూటర్ పెయిన్ అన్నావు కదా. ఇవన్నీ చేసినా కూడా ఈ పిల్లలకు కనీసం అమ్మఒడి వేయకుండా ఇప్పుడు కాలేజీ పిల్లలు ఎంత బాధపడుతున్నారు. లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, అమ్మఒడి లేదు. ఆడపిల్లకి ఇంట్లో 10 మంది పిల్లలు ఉంటే ఇస్తున్నాడు. ఎంతమంది పిల్లలు? నీకు 15, నీకు 15, నీకు 15. ఒక్క 15 ఉన్నాయా? మీకు తెలుసు కదా. జూన్ స్టార్ట్ అయితే ఇస్తామని చెప్పి చెప్తున్నారు. జూన్ స్టార్ట్ ఈ వైపు పైన పిల్లలకి ఇవ్వాల్సింది. జూన్ స్టార్ట్ అయినా ఇస్తామని నమ్మకమే ఉంది. దీపావళికి అన్నారు, సంక్రాంతికి అన్నారు, క్రిస్మస్ అన్నారు, జనవరి అన్నారు. అన్ని పండుగలు వెళ్ళిపోయినాయి. సంవత్సరానికి పోయింది, మళ్ళీ ప్రారంభం అవుతుంది. సార్, ఇప్పుడు జగన్ గారి పరిపాలనకి చంద్రబాబు గారి పరిపాలనకి తేడా అంటే ఏం చెప్తారు? జగన్ గారి పరిపాలనకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి చాలా తేడా ఉంది. నక్కకే నాగలాకానికి తేడా ఉంది. పేదల మీద కుటుంబాలు బాగుపడాలి, పేదవాడు మనతో పాటు ఉండాలి, వాడు కూడా మనతో పాటు టీవీగా ధీటైతుగా ఉండాలని ప్రయత్నం చేశాడు. ఈయన అదేం లేదు కదండి. ఇప్పుడు నేను సంపద సృష్టి ఇప్పుడు ఇంకొక లింక్ పెట్టాడు తెలుసా అండి. సంసృష్టి ఎట్టండి, బియ్యం కార్డు మార్చాలా, దాని మీద ఫోటో మార్చాలా అంటే మీరు కుళాయి నీళ్ళు కట్టాలా, ఇంటి పన్ను నీళ్ళు కట్టాలా, ఎగస్ట్రా పన్ను కట్టాలండి. ఇదే కదా సంపద. జనాల నుంచి తీసుకొని జనాలకి ఇవ్వకపోగా సంపద అంటున్నాడు. ఎక్కడ ఇస్తున్నారు? ఇచ్చిన ఫోన్ మీకు తెలిసినట్టు చెప్పండి. ఇచ్చింది ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం అయ్యాడు. మరి ఆయన గురించి ఏం చెప్తారు? ఆయన గారి గురించి చెప్పేది ఏమన్నాడు? ఆయన ఏం మాట్లాడలేడు, మాట్లాడే పరిస్థితి లేదు. మాట్లాడినా సెలదే. చంద్రబాబు నాయుడుకి సరిపడు సీట్లు వచ్చినాయని ఆయనకి తెలుసు. ఏం మాట్లాడగలడు? సో ఈయన ఫ్యూచర్ రాజకీయం ఎలా ఉండబోతుందని ఎవరిది? పవన్ కళ్యాణ్ ఎంత కప్తానండి. అది బీజేపీ వీళ్ళంతా కలిసి ఉండబట్టి పవన్ కళ్యాణ్ గారికి అన్ని సీట్లు వచ్చింది. ఈసారి వస్తారు రావని